నాతో ఉండిపోవా పార్ట్ 10. నందు ఫ్రెష్ అయ్యి వచ్చి అర్జున్ ఆర్డర్ చేసిన ఫుడ్ కొంచెం తిని మాత్రలు వేసుకొని రూమ్ బాల్కనీలో నుంచొని బయటకు చూస్తూ ఉంది. అర్జున్ నందు పక్కన నిల్చొని, ఏంటి నందు ఆలోచిస్తున్నావు? 2 రోజులలో మనం హైదరాబాద్ వెళ్తున్నాం. మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు కదా. నందు అర్జున్ భుజం మీద తల వాల్చి, ఎందుకో భయంగా ఉంది. మన మధ్య నిన్న జరిగిన సంఘటనతో నేను మీ దాన్నయ్యాను. నా జీవితం ఎటుపోతుందో అనుకున్నా. కానీ మీ మనసులో నాకు ఒక స్థానం కల్పించారు. ఈ జన్మకు అది చాలు అర్జున్ అంది మెల్లగా. అర్జున్ ఏమన్నావు? మళ్ళీ అను నందు. అది అంటే చెప్పు, ఏమన్నావు నందు? అర్జున్ అని అన్నాను. మిమ్మల్ని అలా పిలవాలనిపించింది. మీకు ఇష్టం లేకపోతే అలా పిలవను. అర్జున్ నవ్వుతూ, ఎందుకంత భయం? నేను పరాయివాణ్ణి కాదు కదా నందు. నువ్వు నా భార్యవి. నన్ను ఎలా అయినా పిలవచ్చు. మనమిద్దరం ఉన్నప్పుడు మాత్రమే నేను అలా పిలుస్తాను. అందరూ ఉన్నప్పుడు సార్ అని పిలుస్తాను. అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? పర్లేదు. ఒంట్లో నీరసం కూడా తగ్గింది. అర్జున్ నందు నడుము చుట్టూ చేవేసి తన మీదకు లాక్కుని, అయితే నువ్వు రెడీనా అన్నాడు. నందు దేనికి? అది నీకే తెలుస్తుంది కదా అని తనని ఎత్తుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి తనని మంచం మీద పడుకోబెట్టి తన హృదయం మీద పడుకున్నాడు. నందు అర్జున్ మీరేం చేస్తున్నారు అంది. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంతే. నువ్వు పూర్తిగా కోలుకోలేదు కదా. ఇలా నీ మీద పడుకుంటే నాకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నువ్వు నా దగ్గర ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్నా నందు. నిన్నటి నుండి నా వల్ల కావడం లేదు. నువ్వు మౌనంగా పడుకో, నాకు నిద్ర వస్తుంది. ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉంటే నేను అలసిపోయాను. నందు అర్జున్ తల నిమురుతూ ఉంటే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం నుండి పడుకొని ఉండడంతో తనకి నిద్ర రావడం లేదు. అలా ఎప్పటికో తను కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయం తొందరగా మెలకువ రావడంతో అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి నందుని కూడా నిద్ర లేపాడు. నందు లేవగానే తన నుదుటిన చేయి పెట్టి, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. తను చిన్న స్మైల్ చేస్తూ, ఓకే మామూలుగానే ఉన్నాను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన ముందు ఉన్న గదిలోకి వెళ్ళబోతుంటే అర్జున్ ఎక్కడికి అన్నాడు. నా బట్టలు అక్కడే ఉన్నాయి కదా. లేదు, అన్నీ ఈ రూమ్కి షిఫ్ట్ చేశాను. నందు ఎప్పుడు? నేను నువ్వు పడుకున్నావు కదా. ఆ టైంలో తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చారు. నందు అర్జున్ ఈరోజు అలా బయటకు వెళ్దాం, మీకు ఓకేనా? నేనే నిన్ను తీసుకుని వెళ్దాం అనుకున్నా, నువ్వే అడిగావు. మేనేజర్కి ఫోన్ చేసి ఈరోజు ఆఫీస్కి రావడం లేదు అని చెప్తాను. నువ్వు రెడీ అవ్వు నందు. నందు రెడీ అవ్వగానే ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. ముందు నేను మీకు సెలెక్ట్ చేస్తాను అని పురుషుల విభాగానికి వెళ్ళారు. నందు తనకి నచ్చినవి తీసుకుందామని అర్జున్ కోసం. తర్వాత నందు చీరల సెక్షన్కి వెళ్ళింది. కానీ అక్కడ అన్నీ బాగున్నాయి. తనకి ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు. అర్జున్ని అడిగింది. తన కోసం ఒక మంచి చీర సెలెక్ట్ చేశాడు. అలాగే తన స్నేహితురాలు రాణి కోసం కూడా 2 చీరలు తీసుకుంది. నందు నీకు ఇంకా ఏం కావాలో చూడు, నేను ఇప్పుడే వస్తాను అని అర్జున్ పక్కకు వెళ్ళాడు. అలా ఒక అరగంట తర్వాత అర్జున్ నందు దగ్గరకు వచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? చిన్న పని మీద వెళ్ళాను. నీకు కావాల్సినవి తీసుకున్నావా? సరే పద, బిల్ పే చేసి వెళ్దాం అని వెళ్ళారు. అర్జున్ నాకు ఆకలిగా ఉంది, లంచ్ కూడా తిని ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్దాం. నందు ఇప్పుడు ఎందుకు అర్జున్? పద, నీకే తెలుస్తుంది. అయితే లంచ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం. అర్జున్ ఓకే పద అన్నాడు. ఇద్దరు లంచ్ చేసి రూమ్కి వెళ్ళేసరికి 4 అయ్యింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఇద్దరు స్నానం చేసి 6ంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. అర్జున్ పూజారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న మంగళసూత్రం ఇచ్చి, ఇది అమ్మవారి చందన పూజ చేసి తీసుకురమ్మన్నారు. పూజారి అర్జున్ ఇచ్చిన మంగళసూత్రాన్ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసి అర్జున్ నందినిల పేర్ల మీద అర్చన చేసి అమ్మకి అర్చన చేసిన కుంకుమను అర్జున్కి ఇచ్చారు. నీ భార్య నుదుటి మీద కుంకుమ పెట్టు అన్నాడు పూజారి. అర్జున్ నందిని నుదుటిన కుంకుమ పెట్టి మంగళసూత్రాన్ని తనే నందు మెడలో అలంకరించాడు. ఇద్దరూ పూజారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజారి పిల్లాపాపలతో సంతోషంగా జీవించండి అని దీవించారు. ఆ క్షణం నందు కంట్లో కన్నీరు చూసి అర్జున్ తన కన్నీళ్లు తుడిచి తన హృదయానికి హత్తుకున్నాడు. నందుకి చాలా సంతోషంగా ఉంది. తన జీవితంలో ఇంత సంతోషం దొరుకుతుంది అని తను కళ్ళల్లో కూడా ఊహించలేదు. అర్జున్ నందుతో ఈ సంతోషం నీకు జీవితాంతమంతా ఉంటుంది. ఇద్దరు గుడిలో ప్రశాంతంగా కూర్చొని హోటల్ గదికి వెళ్ళిపోయారు. అర్జున్ నందు మెడలో దైవం ఆశీర్వాదంతో మంగళసూత్రం వేసి పూర్తిగా తన భార్యని చేసుకున్నాడు. కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చుంది. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాత్రి భోజనం చేసి గదికి వెళ్ళారు. అర్జున్ నందు పడుకోవడానికి వెళ్తుండగా తన చేయి పట్టుకొని తన చేతిలో ఒక కవర్ పెట్టి,
నందు, ఇందులో ఒక డ్రెస్ ఉంది. నా కోసం నువ్వు ఈ డ్రెస్ వేసుకొని నా ముందుకు రావా అన్నాడు ప్లీజ్గా. నందిని చిన్న చిరునవ్వు నవ్వి కవర్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అర్జున్ ముందుకు వచ్చి నిల్చుంది. అర్జున్ నందినిని చూస్తూ అలా ఉండిపోయాడు. మొదటిసారి అలానే డ్రెస్ వేసుకోవడంతో తనకి ఇబ్బందిగా ఉంది. నందు దగ్గరకు వెళ్ళి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని థ్యాంక్ యూ, నా కోసం ఇబ్బంది పడుతూ ఈ డ్రెస్ వేసుకున్నావు. మీరు నా కోసం ఇష్టంగా తీసుకున్నారు కదా, అందుకే మీ సంతోషం కోసం వేసుకున్నా అని చిన్నగా చెప్పింది. మరి నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అని వెళ్తున్న తన మీదకి లాక్కొని నీకెందుకు కష్టం, నేను తీస్తాను కదా అని హస్కీ వాయిస్లో తన చెవులో చెప్పాడు అర్జున్ నందుకి. ఇంకా నందు బుగ్గలు ఎరుపెక్కాయి. అర్జున్ తన మునివేలతో నందు చెంపలు నిమురుతూ ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నావు నందు. అర్జున్ అలా చేస్తుంటే నందుకి టెన్షన్గా ఉంది. తన పెదవులు అదురుతున్నాయి. అర్జున్ నందుని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తన మీదకు చేరి తన పెదవులు అందుకున్నాడు. అలా నందు వంటి మీద తీయని పంటి గుర్తులు పెడుతూ తనని ఆక్రమించాడు అర్జున్. అలా ఆ రాత్రి మరోసారి ఇద్దరు ఏకమయ్యారు. వారి సయ్యాట ఇరువురి దేహాలు వలిసిపోయేంత వరకు కొనసాగింది. అలసిన దేహాలతో ఒకరినొకరు పెనవేసుకొని నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా లేచి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. హోటల్ నుండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేనేజర్కి అన్ని హ్యాండ్ ఓవర్ చేసి సమస్య వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి అని సిబ్బంది అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పి ఫ్లైట్కి టైం అవుతూ ఉండడంతో విమానాశ్రయంకి వెళ్ళారు. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళారు. అర్జున్ నందుని తన ఉన్న రూమ్ దగ్గరలో వదిలి తను ఇంటికి వెళ్ళిపోయాడు. నందు గదికి వెళ్ళి ఫ్రెష్ అయింది. రాణి అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయింది. అర్జున్ ఇంటికి వెళ్ళగా వర్ష, తన్వి, బామ ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వర్ష అర్జున్ మాట వినిపించిన వైపు చూసి పరిగెడుతూ వెళ్ళి తనని కౌగిలించుకొని ఎలా అర్జున్, ఇన్ని రోజులు ఎలా ఉన్నావు, నువ్వు కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఎలా ఉండాలనిపించింది నీకు అని ఏడుస్తూ అంది అర్జున్తో. అర్జున్ తన నుదుటన ముద్దు పెట్టి సారీ డార్లింగ్, ఈ ఒక్కసారికి దయచేసి క్షమించు. వర్ష కళ్ళు తుడుచుకొని రా అని సోఫాలో కూర్చోబెట్టింది. బామ ఎలా ఉన్నావు అన్నాడు. తను కూడా నువ్వు ఇలా చేస్తే నేను నిన్ను కొట్టేస్తాను అర్జున్. వర్ష నీ గురించి ఆలోచిస్తూ నువ్వు ఎలా ఉన్నావో అని భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. తన మొహం చూడు ఎలా ఉందో. అర్జున్ వర్షాని చూసి ఏంటి డార్లింగ్ ఇది, ఇలా అయ్యావు, నువ్వు ఒక డాక్టర్వి, నువ్వే ఇలా ఉంటే ఎలా. వర్ష అర్జున్ గదికి తీసుకువెళ్ళి వడిలో కూర్చోబెట్టుకొని డార్లింగ్ నేను చాలా బాధ పెట్టాను కదా. వర్ష ఏడుస్తూ నువ్వు వెళ్ళినప్పటి నుండి నాకు చాలా భయం వేసింది అర్జున్, నువ్వు నాకు దూరం అవుతున్నట్టు కలలు వస్తున్నాయి. అర్జున్ వర్ష ఏమైంది నీకు, నేను నీకెందుకు దూరం అవుతాను, ఇలా చూడు, నువ్వు అలా ఆలోచించకు. సరే నాకు ఆకలి వేస్తుంది డార్లింగ్. వర్ష ఆగు, ఇక్కడికే తీసుకువస్తాను, నా చేత్తో నేనే నీకు పెడతాను, ఈలోగా నువ్వు ఫ్రెష్ అయ్యిరా అర్జున్. అర్జున్ నేను నీకు దూరం అవుతాను అన్న ఆలోచనకే నువ్వు ఇలా అయితే నాతో ఇంకో మనిషి జీవితం పంచుకుంది అని తెలిస్తే ఏమవుతావు వర్ష. నీలాగే తను కూడా నన్ను తన ప్రాణం అనుకుంటుంది. తనకి నీ గురించి తెలుసు వర్ష, నేనే తనకి దగ్గర అయ్యాను, తను ఎప్పటికీ నీ స్థానంలోకి రాదు. ఇంతలో వర్ష వచ్చి ఏంటర్జున్ అలానే ఉన్నావు, ఫ్రెష్ అవ్వు అంది. ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. వర్ష అర్జున్కి భోజనం పెట్టి అలానే తన వడిలో పడుకొని నిద్రపోయింది. ఇన్ని రోజులు తను ప్రశాంతంగా నిద్రపోలేదు. ఇప్పుడు అర్జున్ వడిలో ఎటువంటి భయం లేకుండా పడుకుంది. నీకు ఏ భయం అక్కర్లేదు వర్ష. రాణి రూమ్కి వచ్చేసరికి నందు డిన్నర్కి సిద్ధం చేసింది. రాణి నందుని చూడగానే కౌగిలించుకొని నువ్వు లేకుండా నాకు చాలా బోర్ కొట్టింది నందు, నీకు ఒక శుభవార్త నందు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది నందు. నందు అభినందనలు. రాణి చాలా మంచి వార్త చెప్పావు. ఇంతకు ఎప్పుడు పెళ్ళి? ఇంకో 10 రోజులలో నందు, ఇంకో 2 రోజులలో నేను మా ఊరికి వెళ్ళాలి నందు అంది బాధగా. ఇంకా నందు ఎందుకు రాణి ఫీల్ అవుతున్నావు, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటే బాధగా ఉంది. అవును పిచ్చిదనా, ఇన్ని రోజులు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వే లేకపోతే ఈ నందు ఇలా ఉండేది కాదు. నందు ఇది వదిలి, ఇంతకు అబ్బాయి ఎక్కడ ఉన్నారు? రాణి తను యుఎస్లో ఉన్నారు, తను కూడా 2 రోజుల్లో ఇండియా వస్తున్నారు. ఓ ఇంకా నువ్వు కూడా పెళ్లి తర్వాత యుఎస్కి వెళ్తావన్నమాట. రాణి అవునే అంది. మరి ఇంకా డల్గా ఉంటే ఎలా, ఈ టైంలో చాలా హ్యాపీగా ఉండాలి, అప్పుడే పెళ్ళిలో అందంగా ఉంటావు. నీ పెళ్ళిలో నిన్ను నేనే రెడీ చేస్తాను. రాణి నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోను. అంత వద్దమ్మా, అక్కడ నీకు కాబోయే శ్రీవారు కనిపిస్తే చాలు, ఇంకా మేము నీ కంటికి కనిపిస్తామా. రాణి ఇంకా ఆపవే బాబు,
నన్ను ఇప్పటి నుంచి మోస్తున్నావు నందు. మొయ్యాలిగా మరి. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో. రాణి, నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు నందు. తింటూ మాట్లాడుకుందాం. తొందరగా రా. నీకోసం నేను షాపింగ్ చేశాను. నా కోసం ఏం కొన్నావో చూస్తాను అని అంటుంది. మరుసటి రోజు యథావిధిగా అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు. నందు అర్జున్ కంటే ముందే ఆఫీస్కి వచ్చి రమ్యని కలిసింది. హాయ్ నందు, ఇన్ని రోజులు ఎలా ఉన్నావే బాబు బాస్తో? నందు, ఆఫీస్లో పనితోనే సరిపోయింది. అక్కడ సమస్య పరిష్కారం అయ్యే వరకు చాలా బిజీగా ఉన్నాం రమ్య. అప్పుడు సార్ ఎంత ఒత్తిడి గురయ్యారో తెలుసా? స్టాఫ్ మొత్తం పని పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డారు. రమ్య, అక్కడ బెంగళూరులో ఉన్న స్థలాలు చూసావా? నందు, ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సరిగ్గా తిండి కూడా తినలేదు. అక్కడ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాక సార్ నన్ను షాపింగ్కి, గుడికి తీసుకుని వెళ్ళారు. సార్తో షాపింగ్కి వెళ్ళావా నువ్వు? అవును, అక్కడ నాకు అంతా కొత్త కదా రమ్య. అందుకే సార్ని అడిగా. సార్ నన్ను తీసుకుని వెళ్ళారు. అది సరే కానీ అక్కడ అంతా ఓకేనా? ఓకేనే బాబు. సార్ అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. ఇంతలో అర్జున్ నుండి కాల్ వచ్చింది నందుకి. తను అర్జున్ రూమ్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంది. అర్జున్ కూడా నవ్వుతూ, ఉదయం నందు, ఈరోజు షెడ్యూల్ ఏంటి? తను ఈరోజు ఏముందో మొత్తం చెప్పింది. అర్జున్, నందు, ఇంకో విషయం. నా చెల్లెలు తన్వి ఈరోజు ఆఫీస్కి వస్తుంది. తను ఇక్కడ పనిచేయడానికి వస్తుంది. తను లండన్లో చదువుకుంది. తనకి ఆఫీస్లో వర్క్ చేయాలనుంది. ఒక 3 నెలలు ఇక్కడ పనిచేస్తుంది. తర్వాత తన ఇష్టం. తను ఇక్కడ మామూలు స్టాఫ్ లాగే పనిచేస్తుంది. నా చెల్లెలు అని ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. తను ఇంకా 1 గంటలో వస్తుంది. మేనేజర్కి విషయం చెప్పి తనకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వమని చెప్పు. నందు, ఓకే సార్ అని మేనేజర్కి విషయం చెప్పింది. తన్వి వచ్చాక అర్జున్ నందుని తన పిఏగా పరిచయం చేస్తాడు. ఆఫీస్లో అందరికీ తను కొత్తగా చేరిన అమ్మాయి అని స్టాఫ్కి పరిచయం చేసింది నందు. తన్వికి కూడా ఆఫీస్లో అందరితో బాగా కలిసిపోయింది. అర్జున్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా వర్ష దగ్గరకు వెళ్ళి తనని తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడు. వర్ష, ఏంటి శ్రీవారు ఎప్పుడూ లేనిది ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి నన్ను బయటకు తీసుకువెళ్తున్నారు? చాలా రోజులైంది. అర్జున్, నువ్వు ఇలా బయటికి తీసుకొని వెళ్ళి. అర్జున్, ఇక నుండి అలా జరగదు డార్లింగ్. వర్ష, మనం ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందేమో. అర్జున్, లేదు డార్లింగ్, నేను బామ్మకి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు టెన్షన్ పడకు. అలా ఇద్దరు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి బాగా అలసిపోవడంతో ఇద్దరు బెడ్ మీద పడిపోయారు. 2 రోజుల తర్వాత రాణి సామాను మొత్తం ప్యాక్ చేసుకొని నందు కౌగిలించుకొని ఇంకో 4 రోజుల్లో నువ్వు రావాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. రాణి వెళ్ళిపోవడంతో నందుకి చాలా బోర్గా ఉంది. ఆఫీస్కి వెళ్తే బెటర్గా ఉంటుంది అని వెళ్ళింది. అర్జున్కి తన షెడ్యూల్ చెప్పి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. అర్జున్ నందు డల్గా ఉండడం గమనించి క్యాబిన్కి పిలిచి విషయం తెలుసుకున్నాడు. అందుకే నా డల్గా ఉన్నావు. ఇంకో 4 రోజులలో పెళ్ళికి వెళ్తావు కదా. వచ్చిన తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. అర్జున్ తన సీట్లో నుండి లేచి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి నందు దగ్గరికి వెళ్ళాడు. తను, సార్ ఇప్పుడు ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? నువ్వు డిస్టర్బ్లో ఉన్నావు కదా. ఆ మూడ్ నుండి నిన్ను బయటకు తీసుకురావాలి అని తన దగ్గరికి వెళ్తున్నాడు. నందు, సార్ ఇది ఆఫీస్, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మెల్లగా వెనుకకు వెళ్తుంది. అర్జున్ కూడా ముందుకు వెళ్తున్నాడు. నందు వెనుకకు వెళ్తూ గోడకి తగిలి ఆగిపోయింది. పక్కకు వెళ్దామని చూసే అంతలో అర్జున్ నందుని లాక్ చేసి నందు ఒకటి అన్నాడు. నందు అర్జున్ని అంత దగ్గరగా చూసేసరికి సార్ వద్దు అంది. 1 వారం నుండి ఏం లేదు. ఇప్పుడు నీ మూడ్ కూడా బాలేదు. ఒక ముద్దు ఇచ్చానంటే నువ్వు పూర్తిగా సెట్ అవుతావు. కాదనకు అని తన మొహం మీద నుండి వేలితో రాస్తూ తన పెదవుల దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. అర్జున్ అలా చేస్తూ ఉంటే నందుకి ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు ఉంది. టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. అర్జున్ స్మైల్ చేస్తూ నందు నడుము మీద లైట్గా ప్రెస్ చేసి, ఏంటి నందు ఇలా చెమటలు పడుతున్నాయి? నందు నడుము మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేసి, నందు ప్లీజ్ కాదనుకో అని తన పెదాలు అందుకుంటున్నాడు. నందు కూడా అర్జున్కి సహకరిస్తుంది. అర్జున్ తన నడుము మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దుని కొనసాగిస్తున్నాడు. నందు అర్జున్ తనలోకి వేలు పోనిచ్చి అర్జున్తో పోటీ పడుతుంది. ముద్దులతో అలా అరగంట పాటు ఇద్దరు ముద్దులతో అలసిపోయారు. అర్జున్ నందు నుండి దూరం జరిగి తన పెదవులు చూసుకొని ఏడుపు మొహం పెట్టి, సార్ ఇప్పుడు నేను ఎలా బయటకు వెళ్ళాలి? అర్జున్ నవ్వుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పని లేదు. 1 గంట తర్వాత వెళ్ళు, అప్పుడు కొంచెం బాగుంటుంది. నందులో అప్పుడు బాధ కనిపించడం లేదు. తన పనిలో తాను చేసుకుంటూ పోతుంది. నందు తన క్యాబిన్లోకి వెళ్ళగానే రమ్య వచ్చి
నందు, నీకు ఒక విషయం చెప్పాలి, అలా పక్కకు వస్తావా అంది. నందు పక్కకు వెళ్ళాక, రమ్య, నందు నీకు మన ఆఫీసులో కృష్ణ తెలుసు కదా. నందు, తెలుసు, మంచి మనిషి, అందరితో బాగుంటాడు. రమ్య, తను నిన్ను ఇష్టపడ్డాడు నందు. రమ్య, ఏం చెప్తున్నావే? రమ్య, అవునే, నిన్ను చూసిన మొదటి క్షణం నుండి తను నిన్ను ఇష్టపడ్డాడు. నీతో ఎప్పటినుంచో చెప్పాలనుకున్నాడు. కానీ నువ్వు సార్తో బెంగళూరు వెళ్ళావు. రమ్య, నందు, ఏంటి అలా ఉన్నావు? నందు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు రమ్య. తను నన్ను ఇష్టపడడం ఏంటి రమ్య? అసలు నా గురించి ఏం తెలుసు తనకి? రమ్య, ఎన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచా. నాకు ఇంతకు ముందే పెళ్ళయింది. రమ్య, ఏం మాట్లాడుతున్నావు నందు? అవును రమ్య, నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందే నాకు పెళ్ళయింది. రమ్య, మరి ఇన్ని రోజులు నీ మెడలో మంగళసూత్రం లేదు కదా? ఉంది, కానీ అది బయటకు కనిపించకుండా నేనే దాచాను. ఎందుకు నందు? నా పెళ్ళి నా ప్రమేయం లేకుండా జరిగింది రమ్య. ఇన్ని రోజులు నేను ఈ మంగళసూత్రం ఉంచాలా తీయాలా అని నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కానీ నా భర్త నన్ను తన భార్యగా అంగీకరించారు రమ్య. కానీ మా బంధం ఎప్పటికీ మా ఇద్దరి మధ్య ఉంటుంది. కృష్ణ గారు మంచివారు, తనకి మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. రమ్య, నాకు ఒక ప్రామిస్ చేయి, నాకు పెళ్ళైన విషయం ఎవరికీ చెప్పకు ప్లీజ్, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. రమ్య, నువ్వు ఎవరికీ చెప్పకుండా ఈ విషయం నాకు ఒక్కదానికే విషయం చెప్పాను అన్నావు అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు. అలాంటప్పుడు నా ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తుంది అంటే నేను తనకి హెల్ప్ చేయకుండా ఎందుకు ఉంటాను? నందు తనని కౌగిలించుకొని, ధన్యవాదాలు రమ్య. మరి కృష్ణకి ఏం చెప్తావు? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్తాను. ఓకే, తను అర్థం చేసుకుంటాడు. అలాగే సారీ కూడా చెప్పు, తను నా మీద చాలా ఆశలు పెంచుకున్నాడు కదా. ఇందులో సారీ చెప్పాల్సిన పని లేదు నందు, అతను మంచి వ్యక్తి, అర్థం చేసుకుంటాడు. నందు, పద, మనం వచ్చి చాలాసేపు అయింది అని అంటుంది.